ఓం నమో వెంకటేశ జై చిన్నమస్త. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో ఈరోజు ఒక ఒక టాపిక్ చెప్పబోతున్నానండి. ఏంటి అంటే, చాలామంది నాకు సందేహాలు అంటే ఫోన్ చేసినప్పుడు లేదా కొన్నిసార్లు కామెంట్ రూపంలో కానీ అడుగుతూ ఉంటారు అనమాట. నేను అందుకే చిన్న ఒక ఈవెంట్ లాగా అనమాట. ఏంటి అంటే, మీకున్న సందేహాలు ఏవన్నా కానీ అంటే జ్యోతిష్యపరంగా కానీ లేదంటే తంత్రపరంగా కానీ వామ మార్గంలో కానీ ఇట్లాంటి ఆహ్, ఈ పాయింట్‌లలో మీకేదైనా సందేహాలుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయొచ్చండి. మీరున్న ఈ కామెంట్ బాక్స్‌లో మీ యొక్క డౌట్స్ అంటే చాలామంది డేట్ ఆఫ్ బర్త్‌లు ఇట్లాంటివి ఇది చేస్తున్నారు. అట్లాంటివి కాదనమాట. అంటే జాతకం పరంగా ఏదైనా దోషం ఉంటే వాటికి రెమెడీస్ ఎలా? లేదంటే ఈ దోషాలు ఎలా ఫార్మ్ అయితాయి? లేదంటే గ్రహస్థితుల గురించి మీరేదన్నా చెప్పడం కానీ, లేదంటే ఎందుకంటే ఇట్లాంటివి నాకు చాలా ప్రశ్నలు రావడం వల్ల నాకు కూడా ఒక పాజిటివ్ ఉంది. ఏంటంటే మీరు వేసే ప్రశ్నల ద్వారా కొన్నిసార్లు నాకు తెలియనివి కూడా నేను తెలుసుకోగలుగుతాను. ఎందుకంటే వరల్డ్ ఈజ్ బిగ్. ఎంతోమంది నా క్లయింట్స్ చాలా చోట్ల అంటే వాళ్ళు చాలా దేశాల్లో ఉన్నారు. వాళ్ళు రకరకాలుగా ప్రశ్నిస్తూ ఉంటారు జాతకాలకు ఫోన్ చేసినప్పుడు. సో, ఇలాంటి వాటి వలన నాకు తెలియనివి కూడా తెలుస్తాయి. అంటే నా నాలెడ్జ్‌ని కూడా మీతో షేర్ చేసుకునే వాళ్ళనవుతాను. మీలాంటి వాళ్ళు నాకు క్వెషన్స్ చేయడం వలన ఇంకా నా యొక్క నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న సందేహాలు మీకు తెలియనిటివి నా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇది జస్ట్ లైక్ మనకు కొన్ని చోట్ల ధర్మ సందేహాల రూపంలో వస్తా ఉంటాయి. మనది అంత రేంజ్ కాకపోయినా ఏదో జ్యోతిష్యము, తంత్ర మార్గము, తర్వాత వామాచారము, ఈ విధి విధానాల్లో మనము ఈ కేటగరైజ్డ్ ప్రశ్నలు మనము ఆన్సర్స్ మనము 1-1 చర్చించుకోవడం ద్వారా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో, నేను ఇది ఒకటి కండక్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఆల్రెడీ ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను. సో, మీలో ఎవరైనా ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు కావాలనుకుంటే నా ఈ యూట్యూబ్ ఛానల్‌లో ఈ వీడియో కిందైనా లేదంటే కమ్యూనిటీ పోస్ట్‌లో ఉన్న ఆ పోస్టర్ కిందైనా కానీ మీరు అది కామెంట్స్ పెట్టొచ్చనమాట. మీ యొక్క సందేహాలు. నేను మాక్సిమం దానిని ఎక్స్‌ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను. అండ్ సో, 7th ఆఫ్ ఆగస్ట్ 2024 నాకు ఈవినింగ్ లోపు మెసేజెస్ అన్నీ వస్తే, కామెంట్స్ అన్నీ వస్తే, నేను వాటన్నిటిని ఒక వీడియో రూపంలో 8న చేస్తాననమాట. దాంట్లో అన్నీ పిక్ చేసుకొని 8న వీడియో చేసేసి 9న ఆ వీడియోని నేను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా మనం కంటిన్యూగా చేద్దాం ఉందాము. ఇంకా చాలామంది నా క్లయింట్స్ కానీ, నా వ్యూయర్స్ కానీ కొంతమంది ఫోన్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారనమాట. ఒకసారి లైవ్ ఇవ్వండి అంటుంటారు. సో, ఆ లైవ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాము. ఒకసారి డైరెక్ట్ మనం ఒక టైం పెట్టుకొని 1-1 మనము అది కాక సాటర్‌డే, సండే అయితే అందరికీ కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి, సాటర్‌డే, సండే మనం లైవ్ పెట్టుకోవడం ద్వారా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎంతోమంది మనం గ్యాదర్ చేసే అవకాశాలుంటాయి లైవ్‌లో. సో, కాబట్టి ఒకసారి ఆ లైవ్ కూడా కండక్ట్ చేద్దాము. కామెంట్స్‌లో మీరు ఆ లైవ్ ఎప్పుడు కండక్ట్ చేయాలో చెప్తే, ఆ డేట్స్ కూడా మనము డిస్కస్ చేసుకొని, దాని ప్రకారం మనం డిసిషన్ తీసుకొని లైవ్ కూడా కండక్ట్ చేసుకుందాము. దీని ద్వారా 1-1 నేను ఇంకా కొంచెం మీకు దగ్గరయ్యి మీ యొక్క సమస్యల్ని కానీ, దాటికి పరిహారాలు కానీ, మనము బాగా చర్చించుకునే అవకాశం ఉంటుంది. సో, ఈ వీడియో నచ్చింది ఈ కాన్సెప్ట్ కూడా మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. అండ్ డేట్ ఆఫ్ బర్త్‌లు, టైమ్ ఆఫ్ బర్త్‌లు ఇలాంటివి పెట్టకండి. అట్లాంటివి నేను పిక్ చేయను. నాకు కావాల్సినది మీ యొక్క డౌట్స్ గ్రహాల రీత్యా ఎట్లా ఉంటాయి అనేవి. అంతేకాని మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్‌లు, టైమ్ ఆఫ్ బర్త్‌లు పెడితే ఇది మళ్ళీ జాతకమే అవుతుందనమాట. జాతకం గురించిగా నేను చెప్తున్నది. జ్యోతిష్యంలో మీకున్న సందేహాలు మీ పర్సనల్‌వి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని దోషం ఉంది గదండీ! ఈ టైంలో ఇట్లా ఉంటే ఎట్లాంటి రెమెడీస్ బెస్ట్ ఉంటాయి? లేదంటే కుజుడు గురించో, లేదంటే ఇలా జరుగుతోంది కదా! ఈ దిష్టి ఎలా ఉండొచ్చు? ఇలా తంత్ర మార్గంలో అయితే వామాచారంలో మీకున్న డౌట్‌లు అడగండి. తంత్రంలో మీకున్న డౌట్‌లు అడగండి. ఇలా డేట్ ఆఫ్ బర్త్‌లు దయచేసి పెట్టకండి. అండ్ వీడియో మీరు కామెంట్ చేసేటప్పుడు మీ పేరు, మీ ఊరు పెడితే నేను మీకు అంటే ఈ డౌట్ పలానా వాళ్ళు అడిగారని చెప్పి పేరు, ఊరు చెప్తాననమాట. సో, దానివల్ల మీరు కూడా ఓకే. నా క్వెషన్ చదివాడు అనేది మీకు కూడా ఒక ఇది ఉంటుంది.
సో కాబట్టి ఈ కొత్త కాన్సెప్ట్ తోటి నేను ట్రై చేస్తున్నాను. అంటే ఇది ఓల్డ్ కాన్సెప్టే, బట్ మన ఛానల్లో కొత్తగా చేస్తున్నాను అనమాట. సో ఇది కొంచెం బాగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కర్మ విపర్యాస. థ్యాంక్ యూ సో మచ్ అండి.